ఒకసారి ఊహించుకోండి. ఎక్కడైతే ఆకాశం నుంచి పడే వర్షపు చినుకు భూమికి చేరకముందే ఆవిరైపోతుందో అలాంటి ప్రదేశాన్ని. ఎక్కడైతే ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోతుందో అండ్ భూమి ఎంత గట్టిగా మారిపోతుందంటే దానిపై పారతో తవ్వితే నిప్పు రవ్వలు వస్తాయేమో అన్నట్లుగా. మరి అలాంటి భూమిపై ఒక కొత్త మొక్క కూడా నాటకుండా ప్రజలు ఎంత దట్టమైన అడవిని సృష్టించారంటే నేడు దానిని అంతరిక్షం నుంచి కూడా చూడవచ్చు. ఇది ఏ సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు, భూమిపై జరిగిన ఒక నిజమైన అద్భుతం. ఈ వీడియో చివరిలో భారతదేశానికి చెందిన ఒక అద్భుతమైన కథను చెప్తాను. దానిని వింటే మీ గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. నేడు గ్లోబల్ వార్మింగ్ కి అందరూ చెప్పే ఏకైక పరిష్కారం కోట్లాది చెట్లు నాటడం. 2019వ సంవత్సరంలో ఒక దేశం ఏకంగా ఒకే రోజులో 1,10,00,000 చెట్లను నాటి ప్రపంచ రికార్డును సృష్టించింది. మరి కొన్ని నెలల తర్వాత ఫలితం ఏంటో తెలుసా? 90% పైగా చెట్లు ఎండిపోయి చనిపోయాయి. కారణం చాలా క్లియర్ గా ఉంది. చెట్లు నాటడాన్ని ఒక జీవశాస్త్రపరమైన పనిగా చూస్తారు. అయితే అసలు సమస్య భూమి యొక్క భౌతిక నిర్మాణంలోనే ఉంది. భూమి పూర్తిగా బీడుపడి అక్కడ గట్టిగా అయిపోయింది అంటే అక్కడ మొక్కను నాటడం అనేది ఒక నవజాత శిశువును ఎడారి తుఫానులో ఒంటరిగా వదిలేయడంతో సమానం. ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రాజెక్టులు ఫెయిల్ అయ్యాయి. దానికి కారణం వాటి దృష్టి మొత్తం మొక్కలు కొనడం మీద, గుంతలు త్రవ్వడంపైనే ఉంది తప్ప భూమి లోపల నీటి గమనాన్ని అర్థం చేసుకోవడంపై లేదు. ఉదాహరణకు ఇథియోపియా దేశాన్నే తీసుకుందాం. అక్కడ 3 సంవత్సరాల పాటు ఒక మొక్క కూడా నాటలేదు. ఇథియోపియాలో అత్యంత ఎండ ఉండే ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజలు 74% కంటే ఎక్కువ అడవులను నరికివేశారు. అడవి నశించగానే జంతువుల గిట్టలు మరియు సూర్యుని వేడి భూమిని కాంక్రీట్ లాగా గట్టిగా మార్చేశాయి. ఇప్పుడు వర్షపు నీరు భూమిలోకి వెళ్లడానికి బదులుగా వరదలా పారి ప్రతి సంవత్సరం కోట్లాది టన్నుల సారవంతమైన మట్టిని కొట్టుకుపోయేలా చేసింది. శాస్త్రవేత్తలు దీనిని గ్రీన్ రట్ అని పిలుస్తారు. వర్షం కురుస్తుంది కానీ భూమి దానిని పీల్చుకునే శక్తిని కోల్పోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 3 సంవత్సరాల వరకు కొత్త మొక్క ఏదీ నాటకూడదు. దీనికి బదులుగా వేలాది మంది గ్రామస్తులు కొండ వాలులపై 20,000 కంటే ఎక్కువ కందకాలు తవ్వారు. తద్వారా పారే నీటి వేగాన్ని 0కి తీసుకురావచ్చు. అంతేకాకుండా భూమిపై 38 లక్షల చిన్న గుంతలు తయారు చేశారు. ఇవి మొత్తం భూమి ఉపరితలాన్ని ఒక స్పాంజ్లా మార్చేశాయి. ఈ గుంతల లోపలుండే తేమ బయటితో పోలిస్తే 40% కంటే ఎక్కువగా ఉండేది. సిమెంట్ లేకుండా కేవలం రాళ్లను కూర్చి వేలాది కిలోమీటర్ల పొడవైన గోడలు కూడా నిర్మించారు. ఇవి పగటిపూట వేడిని పీల్చుకొని రాత్రి సమయంలో తేమను నీటి బిందువులుగా మార్చేవి. మరి అన్నిటికంటే సూపర్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భూమి కింద ఈ అడవి ఎప్పుడూ పూర్తిగా చనిపోలేదట. మనం కాలిపోయిన కట్టెలు, పనికిరాని చెత్త అనుకున్న ఆ వేర్లన్నీ నిజానికి దశాబ్దాలుగా అలాగే బతికి ఉన్నాయి. కేవలం గాఢ నిద్రలో ఉన్నాయంతే. ఎప్పుడైతే మనం ఆపిన ఆ నీరు వెళ్లి ఆ వేర్లను తాకిందో ఇవి సాధారణంగా కొత్తగా నాటే మొక్కల కంటే ఏకంగా 10 రెట్లు వేగంగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే కేవలం 5 సంవత్సరాలలోనే ఈ చెట్లు పెద్ద అడవిలా మారిపోయాయి. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ అద్భుతమైన మార్పును మనం నేరుగా అంతరిక్షం నుండి తీసిన శాటిలైట్ ఫోటోలలో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఒకవైపు చుట్టుపక్కలంతా ఎండిపోయి బంజరుగా ఉన్న గోధుమ రంగు నేల కనిపిస్తుంది. సరిగ్గా ఆ సరిహద్దు రేఖ దగ్గరే అకస్మాత్తుగా ఒక దట్టమైన ముదురు ఆకుపచ్చని అడవి ప్రారంభమవుతుంది. చూడ్డానికి ఎవరో భూమిపై కత్తితో ఒక గీత గీసినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన శాటిలైట్ చిత్రమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ శాస్త్రవేత్తలకు ఒక పెద్ద కేస్ స్టడీగా మారిపోయింది. ఇప్పుడు నేను మీకు మరో షాకింగ్ కథ చెప్తాను. సరిగ్గా ఇలాంటి అద్భుతమే పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసోలో కూడా జరిగింది. అక్కడ సహారా ఎడారి నిరంతరం ముందుకు చొచ్చుకొచ్చి సారవంతమైన భూమిని మొత్తంగా మింగేస్తుంది. అలాంటి భయానక పరిస్థితుల్లో ఇక్కడ ఒక సామాన్య రైతు ఎకూబా సౌత్గో చేసిన సాహసం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. నేడు ప్రపంచం ఈయన్ని ది మ్యాన్ హూ స్టాప్డ్ ది డిజర్ట్, అంటే ఎడారిని ఆపిన మనిషి అని గొప్పగా పిలుస్తుంది. మరి ఎకూబా ఏం చేశారు? ఆయన ఒక పాత సాంప్రదాయ పద్ధతికి సరికొత్త రూపం ఇచ్చారు. అదేంటంటే దానిని జై అని పిలుస్తారు. కాంక్రీట్ లాగా గట్టిగా మారిపోయిన భూమిపై ఆయన లక్షలాది చిన్న చిన్న గుంతలు తవ్వారు. వర్షం పడడానికి ముందే ప్రతి గుంతలో కొద్దిగా పశువుల పేడను ఎరువుగా వేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఎరువు మొక్కల కోసం కాదు, చెదపురుగులను పిలవడానికి వేశారు. పేడ వాసనను పసిగట్టి వచ్చిన చెదపురుగులు భూమి లోపల అద్భుతమైన సొరంగాల నెట్వర్క్ను సృష్టించాయి. ఆ తర్వాత వర్షం పడినప్పుడు అవే చెదపురుగులు సొరంగాల వర్షపు నీటిని నేరుగా భూమి లోతుల్లోకి తీసుకుపోయేలా చేశాయి. నేరుగా భూమి లోతుల్లోకి దూసుకుపోయేలా చేశాయి. అలా ఒక కొత్త మొక్క కూడా నాటకుండా కేవలం ఈ అద్భుతమైన పద్ధతి ద్వారా
ఆయన లక్షలాది చెట్లను మళ్లీ బతికించి చూపించారు. మొదట్లో గ్రామస్తులందరూ ఎకూబాను చూసి విపరీతంగా ఎగతాళి చేశారు. ఆయన్ని ఒక పిచ్చివాడిగా కూడా చూశారు. ఎందుకంటే అప్పటి వరకు ఎవరూ కూడా పేడను మరియు చెదపురుగులను నీటి పారుదల సాధనాలుగా ఉపయోగించడం గురించి కలలో కూడా ఊహించలేదు. కానీ కొద్ది సంవత్సరాలు గడిచేసరికి ఏం జరిగిందో తెలుసా? దట్టమైన చెట్లు పెరిగి పచ్చదనం కలకల్లాడింది. చుట్టుపక్కల పొలాలు అప్పటికి కూడా బీడుగా ఎండిపోయి ఉండగా ఎకూబా పొలం మాత్రం పచ్చగా మారిపోయింది. ఇది చూశాక మొదట్లో ఎగతాళి చేసిన అదే ప్రజలు ఇప్పుడు ఆయన వద్దకే స్వయంగా వచ్చి ఆ టెక్నిక్ ని నేర్చుకోవడానికి వరుస కట్టారు. తిరిగి ఇథియోపియా విషయానికి వస్తే ఈ అడవి మరింత పెద్దది కాగానే మరో విచిత్రమైన భౌతిక అద్భుతం జరిగింది. ఈ ప్రాంతం బంజరుగా ఉన్నప్పుడు తేమతో నిండిన మేఘాలు అక్కడ వర్షం కురిపించకుండానే అలాగే వెళ్ళిపోయేవి. కానీ అడవి పెరిగి చెట్ల విభాగాలు ఏర్పడిన వెంటనే ఆ ఆకులు ఒక విశాలమైన దువ్వెనలాగా పనిచేయడం ప్రారంభించాయి. ఇవి గాలిలోని పొగమంచు నుంచి నీటి బిందువులను వడకట్టి నేరుగా భూమిపై కురిపించేవి. ఒక సైన్స్ రీసెర్చ్ ప్రకారం ఈ అడవికి లభించే మొత్తం నీటిలో ఏకంగా 20% వర్షం నుండి కాకుండా కేవలం గాలిలోని తేమ నుండే వస్తుంది. దీనితో పాటు ఆ అడవి ప్రాంతంలో మరో కీలకమైన మార్పు జరిగింది. అడవిలో జంతువులు స్వేచ్ఛగా మేపడం పూర్తిగా ఆపేశారు. బదులుగా వాటికి కొట్టాలలోనే మేత పెట్టడం నేర్పించారు. దీనివల్ల ఎలాంటి అద్భుతమైన మార్పులు వచ్చాయో తెలుసా? గతంలో రోజంతా పొలాల్లో గొర్రెలను కాసే చిన్న చిన్న పిల్లలందరూ ఇప్పుడు బడికి వెళ్లడం ప్రారంభించారు. జంతువులను కొట్టాలలో ఉంచి మేపడం వల్ల వాటి బరువు 30% నేరుగా పెరిగింది. అంతేకాదు అక్కడ తేనెగూళ్ల పెంపకం ప్రారంభమైంది. ఫలితంగా తేనె ఉత్పత్తి ఏకంగా 3 రెట్లు పెరిగింది. అయితే 2020 సంవత్సరంలో ఈ ప్రాంతానికి ఒక అతిపెద్ద పరీక్ష ఎదురైంది. అక్కడ ఒక భయంకరమైన యుద్ధం చెలరేగింది. ఇంటర్నెట్, బ్యాంకులు, ఇలా అన్ని సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచంలోని చాలా పర్యావరణ ప్రాజెక్టులు ఒక్క క్షణంలో కుప్పకూలిపోతాయి. కానీ ఈ అడవి మాత్రం అలాగే గట్టిగా నిలబడింది. ఎందుకంటే ఇది ఎవరిదో విదేశీ డబ్బులతో కాదు, స్థానిక ప్రజల స్వంత చెమటోడ్చిన శ్రమతో తయారైంది. అందుకే యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ భయంకరమైన కరువు వచ్చినప్పుడు కూడా ఏ గ్రామాలైతే ఈ అడవిని కలిగి ఉన్నాయో ఆ గ్రామాలు మిగతా వాటితో పోలిస్తే 25% ఎక్కువగా సురక్షితంగా బయటపడ్డాయి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన దేశం, భారతదేశం గురించి మాట్లాడుకుందాం. దాని గురించి నేను మీకు వీడియో మొదట్లో హామీ ఇచ్చాను. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా ప్రాంతం ఒకప్పుడు తీవ్రంగా ఎండిపోయింది. అక్కడ నదులన్నీ పూర్తిగా అంతరించిపోయాయి. బావులు నీళ్లు లేక కేవలం ధూళిని కక్కుతున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బతకలేక ప్రజలు తమ ఊళ్ళను వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లవలసి వచ్చింది. అప్పుడే ఇక్కడికి ఒక గొప్ప వ్యక్తి వచ్చారు. ఆయనే రాజేంద్ర సింగ్. నేడు ప్రపంచం ఈయన్ని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే గౌరవప్రదమైన పేరుతో పిలుస్తోంది. ఆయన వెనుక పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఏదీ లేదు. విదేశీ నిధులు అసలే లేవు. కేవలం గ్రామస్తులందరినీ ఏకం చేసి వారి సహాయంతో తన శతాబ్దాల నాటి ప్రాచీన సంప్రదాయాన్ని ఆయన మళ్లీ బ్రతికించారు. ఆ అద్భుతమైన పద్ధతినే స్థానిక భాషలో జోహార్ అని పిలుస్తారు. మట్టి మరియు రాళ్లతో చేసిన చిన్న చిన్న ఆనకట్టలే ఈ జోహార్లు. ఇవి ఆకాశం నుంచి పడే వర్షపు ప్రతి చినుకును వృధా పోకుండా ఆపి నేరుగా భూమిలోకి ఇంకిపోయేలా చేస్తాయి. మొదట్లో గ్రామస్తులందరూ ఆయనను చూసి ఎగతాళి చేశారు. కానీ తొలి ఋతుపవనాల వర్షం ఆ జోహార్లన్నీ నీటితో పూర్తిగా నిండిపోయాయి. వర్షపు నీరు భూమిలోకి వేగంగా ఇంకడం ప్రారంభమైంది. అలా సంవత్సరాల తరబడి చేసిన కఠినమైన శ్రమ తర్వాత జరిగిన అద్భుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలనే నివ్వెరపోయేలా చేసింది. ఆ ప్రాంతంలోని 7 నిండిపోయిన నదులు, ముఖ్యంగా అర్వారీ నదితో సహా అన్నీ మళ్లీ ఏడాది పొడవునా పాయలుగా ప్రవహించడం ప్రారంభించాయి. భూమిలోకి నీరు తిరిగి రాగానే ఆ బంజరు కొండలు వాటంతట అవే పచ్చగా కలకలలాడాయి. నేలలో దశాబ్దాలుగా దాగి ఉన్న విత్తనాలు అవే అంకురించి మొలకెత్తాయి. ఎలాంటి పెద్ద పెద్ద మొక్కలు నాటే ప్రభుత్వ ఉద్యమాలు నడపకుండానే కేవలం ఆ నీటి రాకతో ఒక పూర్తి పర్యావరణ వ్యవస్థ మళ్లీ జీవం పోసుకుని నిలబడింది. ఈ మొత్తం పనిలో అతిపెద్ద విశేషం ఏమిటంటే ఇందులో భారీ ప్రభుత్వ బడ్జెట్ ఏదీ ఖర్చు కాలేదు. గ్రామ ప్రజలే స్వయంగా ముందుకు వచ్చి శ్రమదానం చేశారు. తమ సొంత శ్రమను, విలువైన సమయాన్ని దీనికోసం వెచ్చించారు. మరి ఆ త్యాగానికి బదులుగా వారికి దక్కింది ఏమిటో తెలుసా? కేవలం నీరు మాత్రమే కాదు, ఆ మొత్తం ప్రాంతం యొక్క వ్యవసాయం మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుని గాడిన పడింది. పనుల్లేక ఎప్పుడో వలస వెళ్లిన కుటుంబాలన్నీ సంతోషంగా తిరిగి తమ సొంత గ్రామాలకు రావడం ప్రారంభించాయి. మరి నేడు ఇదే అద్భుతమైన మోడల్ను జల్ క్రాంతి అనే పేరుతో మన దేశవ్యాప్తంగా ప్రతి చోట అమలు చేయాలని గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇథియోపియా కొండలైనా, బుర్కినా ఫాసో మండుతున్న భూమి అయినా, లేదా రాజస్థాన్ లాంటి ఎండిపోయిన నదులైనా
వీటన్నిటిలోనూ ఒకే ఒక నిజం దాగి ఉంది. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే కోట్లాది డబ్బు ఖర్చు పెట్టి కొత్త కొత్త సాంకేతికతలతో ప్రకృతి రక్షించాలని. కానీ అసలు నిజం ఏమిటంటే ప్రకృతికి అసలు మన అవసరమే లేదు. కేవలం మనకే ప్రకృతి అవసరం. మనం చేయాల్సిందల్లా ఆ ప్రకృతి ఎదుగుదలకు మనమే స్వయంగా సృష్టించుకున్న అడ్డంకులను తొలగించడం మాత్రమే. కాబట్టి ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది డబ్బు కేవలం చెట్లు నాటే ఆర్భాటంలోనే ఇలాగే ఖర్చవుతూ ఉండాలా? లేక రాజేంద్ర సింగ్ మరియు ఎకూబా సౌత్గో లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్లాగా నేరుగా భూమి యొక్క సమస్య మూలానికి సరైన చికిత్స జరగాల? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.